ఎక్సర్సైజ్లు చేయకుండా ఉంటే, మంచిగా వాటర్ తాగకుండా ఉంటే, టైంకి పడుకోకుండా ఎంజాయ్ చేస్తే, సో అంటే ఏమి కష్టపడకుండా వచ్చేయే రోగాలు. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు అవన్నీ దాదాపుగా ఫ్రీ. రావడం ఇన్కమింగ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఫ్రీ కాదు. అర్థమైందా? బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఒబెసిటీ రావడం ఇన్కమింగ్ ఫ్రీ ఉంటుంది. సో వాటి పెద్ద ఖర్చు పెట్టాల్సిన పని లేదు, అసలు కష్టపడాల్సిన పనే లేదు. కానీ అవుట్ గోయింగ్ ఫ్రీ కాదు. అది ఊరకనే పోదు బయటికి, ఇంకా పోదు అంతే, మనతో పాటే ఉంటుంది లైఫ్ టైం. ఇక్కడ అవే విషయాలు మీకు తెలియజేస్తాం. అయితే ఆరోగ్యం రావాలంటే మాత్రం కష్టపడాలి. టైంకి లెగవాలి, టైంకి తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, టైంకి పడుకోవాలి, మంచి డైట్ తినాలి, అండ్ కొంచెం ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి, చాలా విషయాలని అవాయిడ్ చేయాలి, అలవాట్లు మార్చుకోవాలి. కష్టం. మరి కొత్తగా వచ్చిన వాళ్ళు అండ్ రీసెంట్లీ స్టార్ట్ చేసిన వాళ్ళు మీరు గమనించాల్సిన విషయం ఇది. మీరు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారా? సో హెల్త్ అనేది కష్టపడితేనే వస్తుంది. ఈజీగా డబ్బులు పెట్టినా, జస్ట్ ఈ న్యూట్రిషన్ తీసుకున్నా రాదు. ఎందుకంటే ఇది 20% మీకు బాగా హెల్ప్ అవుతుంది, కానీ మిగతా 80% మనలో మార్పు వస్తేనే ఉపయోగపడుతుంది. సో మన అలవాట్లు కావచ్చు, అండ్ అలాగే మన జీవన విధానాలు కావచ్చు, వీటిలో మార్పు చేసుకుంటేనే ఇది మీకు ఉపయోగపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈజీ కాదు, ఇది కష్టం. అనారోగ్యాలు ఫ్రీ, ఈజీ. అది పెద్ద కష్టపడాలి. ఏం కష్టపడకపోతే వచ్చేది అనారోగ్యాలు, కష్టపడితేనే వచ్చేది ఆరోగ్యం. నాకు టైంకి తినడం కుదరదు సార్, తప్పదు, టైంకి తినాల్సిందే. లేకపోతే మీకు కుదరకపోతే వచ్చేది అనారోగ్యమే. టైంకి పడుకోవడం నాకు కుదరట్లేదు సార్, తప్పదు, కష్టపడి పడుకోవాల్సిందే. నిద్ర రాకపోయినా వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకోవాల్సిందే, ఆప్షన్ లేదు. 10 కష్టం, అప్పుడే ఆరోగ్యం వస్తుంది, తప్పదు. అర్థమైందా? అందరికి అర్థమైందా? హెల్త్ ఫ్రీగా రాదు, హెల్త్ మాత్రం కష్టపడితేనే వస్తుంది. అనారోగ్యాలు ఫ్రీగా వస్తాయి, ఏం చేయకపోయినా వస్తాయి. సో కాబట్టి ఈ కమ్యూనిటీలో మీకు అవేర్నెస్ ఉంటుంది. కంటిన్యూగా మీరు ఎలా హెల్తీగా ఉండాలి, ఏం హ్యాబిట్స్ మార్చుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇవి చెప్పడమే కాదు, మీకు ఈ కమ్యూనిటీలో ఈ అందరూ కలిసి ఉండడం వల్ల, సో వీళ్ళ అనుభవాలు షేర్ చేయడం వల్ల ఖచ్చితంగా మీరు వాటిని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే కమ్యూనిటీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఒంటరిగా వచ్చేది కాదు, ఒంటరిగా కష్టపడితే ఆరోగ్యం రాదు. ఎందుకంటే ఆరోగ్యము అన్నీ కూడా ఎక్కువ రోజులు అలవాట్లు మార్చుకుంటూ ప్రయాణం చేయాలి, అప్పుడే ఆరోగ్యం వస్తుంది. మందులు అంటారా, వెళ్ళి టక్కన టాబ్లెట్ వేసుకుంటే మందులు రావచ్చేమో, కానీ ఆరోగ్యం అలా రాదు. కంటిన్యూ హ్యాబిట్స్ మార్చుకోవాలి. సో చాలా విషయాలు చేంజెస్ చేసుకోవాలి. అందుకని ఈ కమ్యూనిటీలో ఉన్నారనుకోండి, కంటిన్యూ మాతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ వింటూ, మార్చుకుంటూ, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆరోగ్యం వస్తుంది. అందుకే కమ్యూనిటీ మీకు హెల్ప్ చేస్తారు. ఉంటారా మాతో పాటు? ఉంటారా? కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేయడమే వేరే ఆప్షన్ లేదు. ఈ కమ్యూనిటీలో నేను లేకపోయినా నాకు అనారోగ్యాలు ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. నేను 16 సంవత్సరాల నుంచి ఈ కమ్యూనిటీలో ఉన్నాను. ఒక నెల 2 నెలలు కనుక ఈ కమ్యూనిటీలో నేను లేననుకోండి, నా అలవాట్లు మారిపోతాయి. ఎందుకంటే నా చుట్టూ ఏదైతే వాతావరణం ఉందో ఆ వాతావరణం యొక్క ప్రభావం నా మీద ఉంటుంది. నా చుట్టూ నేను నా ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళతో తిరిగాను అనుకోండి, వాళ్ళందరూ బజ్జీలు, పునుగులు తింటూ, లేట్గా తింటూ, ఏది పడితే తింటూ, ఇష్టం వచ్చినవి తింటూ, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళతో పాటు ఉన్నాను అనుకో, ఆటోమేటిక్ నేను వాళ్ళలాగా మారిపోతాను. ఇది క్వైట్ న్యాచురల్ అనమాట. లేట్గా లెగిసే వాళ్ళతో పడుకున్నాను అనుకోండి, నేను లేట్గా లెగుస్తాను. లేట్గా పడుకునే వాళ్ళు లేట్గా 11, 12 పడుకున్నారంటే నేను వెళ్ళి పడుకోలేను. అందుకని ఈ కమ్యూనిటీలో ఉంటున్నాను కాబట్టి